వెల్కమ్ టు మై ఛానల్. ఇది మసీద్ అండి. ఎంత పెద్దది, ఎంత అద్భుతంగా ఉంది. ఇది చాలా అందంగా కట్టారు కదా. ఇక్కడ అందరూ నమాజులు చేసుకుంటారు ఎంతో భక్తిగా. ఈరోజు సరదాగా కోవిడ్ చుట్టేద్దాం రండి. ఇంకెందుకు ఆలస్యం, బ్లాగ్లోకి వెళ్ళిపోతాం. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మనం కోవిడ్లో ఉన్నాం. కోవిడ్లో ఫ్రైడే హాలిడేస్ బీచ్ సైడ్లో ఎలా జరుపుకుంటారు, బీచ్ సైడ్కి వచ్చాం. ఈరోజు బీచ్ సైడ్ మీకు చూపిస్తాం. కోవిడ్లో శుక్రవారం పూట జనాలు ఇలాంటి చోట్లకి వచ్చి ఎంజాయ్ చేస్తారు. ఇది వచ్చేసి మనం ఆలయాలో బస్సు దిగేసి ఒక బ్రిడ్జి వస్తుంది. ఆ బ్రిడ్జి ఎక్కి ఇక్కడ దిగామంటే చర్చ్ వస్తుంది. చర్చి క్రాస్ చేసుకొని రోడ్ ఒకటి వస్తుంది. ఆ రోడ్ క్రాస్ చేసుకొని వస్తే బీచ్ వస్తుంది. బీచ్ సైడ్లో ఇవి ఉన్నాయన్నమాట. ఇక్కడ ఆడేవాళ్ళు ఆడుకోవచ్చు. కాబట్టి ఎవరు ముందు వస్తారో వాళ్ళ కోర్టు దొరుకుతుంది, ఆడుకోవచ్చు. ఇక్కడ ఆడుతూ ఉండే వాళ్ళంతా ఫిలిపినీ దేశస్తులు, మన ఇండియా వాళ్ళు కూడా ఆడతారు. శుక్రవారం సెలవులకు వచ్చేవాళ్ళు, కొంతమంది బయట కంపెనీలో హోటల్స్లో వర్క్ చేసేవాళ్ళు, వీళ్ళంతా ఇక్కడికి వచ్చేసి వాళ్ళ క్రీడలు వాళ్ళకు ఏదైతే ఉత్సాహం కలిగిస్తారో క్రీడలు ఆడతారు. కొంతమంది సీసైడ్ ఉంటారు, హ్యాపీగా భోజనాలు చేసుకొని హోటల్ నుంచి తెచ్చుకునేటివి ఆడతారు. కొంతమంది ఫిష్ హంటింగ్ చేస్తారు. ఎవరికి ఎలా ఉంటుందో అలాగే చేసుకుంటారు. ఇప్పుడు కాస్త వాతావరణం బాగుంది కాబట్టేసి ఇక్కడ ఉంటున్నారు జనాలు. యాక్చువల్గా ఈ వాటికి ఎండాకాలం వచ్చేయాల్సింది, ఎండలు రావాల్సింది, ఎండలు రాలేదు. వాతావరణం చాలా బాగుంది, ఇక్కడ కూల్గా ఉంది కాబట్టి హ్యాపీగా ఆడుతున్నారనమాట. ఎండాకాలంలో అయితే ఒక సెకండ్ బయట ఉండలేం. ఈ సముద్రం ఉప్పు నీటికి గాలికి మనిషి నీరసించిపోతాడు. మాలియా అది వేరు, అక్కడ జనాలు అక్కడ ఉంటారు. ఇది ఇప్పుడు వచ్చేసి ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి అంటే ఎక్కువగా తెలిసేది కాదు జనాలకి. ఇక్కడ కూడా ఇప్పుడు ఓపెన్ చేశారు. చాలామంది ఇక్కడ ఈ టిక్ టాక్లు గట్రా చేసుకునే వాళ్ళు, డ్యాన్సులు అంట, పాటలు అంట, వాళ్ళ మనసాక్షికి ఎలాగా అనిపిస్తుందో వాళ్ళు ఎవరికైతే సంతోషంగా అనిపిస్తుందో చేసుకుంటూ ఉంటారు. కొంతమంది వీళ్ళంతా చూసేసి హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. కొంతమంది 2 వారాలకు ఒకసారి సెలవుకి వచ్చే వాళ్ళు ఉన్నారు, నెలకు ఒకసారి సెలవుకి వచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంట్రా మనకి బాధ, దేశం కాని దేశం వచ్చాము అనేసి సాడ్నెస్తో కూర్చునే వాళ్ళు ఉంటారు. రకరకాలుగా ఉంటారు జనాలు. పాపం అన్నీ ఏదో పరాయి దేశంకి వెళ్ళాము కదా, అందరూ అక్కడ బాగున్నారు అనేసి అనుకోవడం అది మన తప్పు అవుతుంది. పరాయి దేశంలో ఎవరు ఏ దేశమైనా కూడా కానీ ఊరికే డబ్బులు ఎవరు ఇవ్వరు. కష్టపడాలి, కష్టపడింది ఏది రాదు. జీవితంలో ముందుకు రావాలి అనుకుంటే ముందు చదువు ఉండాలి, లేదంటే చేతిలో ఏదైనా విద్య ఉండాలి. ఇవి రెండు ఉన్నా కూడా సపోర్ట్ ఉండాలి. ఈ ప్రపంచం సపోర్ట్ లేకపోతే ఎవరు ముందుకు రాలేరు. చదువు, విజ్ఞానము, పనితనము ఇవి వింటే పైకి వచ్చేస్తాం అనుకోవడం తప్పు. బతకగలం అంతే. ముందుకు రావాలంటే సపోర్ట్ ఉండాలి. బయట దేశాల్లో ముఖ్యంగా డిగ్రీ చేసిన వాడు అంట్లు కడుక్కుంటున్నాడు, ఏలు ముద్ర వాళ్ళు బిజినెస్లు చేసుకుంటున్నారు ఎక్కువ శాతం. ఇలాగ చెప్తున్నాను అనేసి అన్నిదగా భావించిన అవసరం లేదు, ఉండేదే చెప్తున్నాను నేను. దానికి కారణం సపోర్ట్, బ్యాక్ పుషింగ్ ఉండాలి. లేకుంటే ఎంత చదువుకున్నా కూడా వాడు సర్వే అవ్వగలడు, వాడు కుటుంబాన్ని సర్వే చేయగలడు, అంతేగాని అంతకుమించి ఇదేం లేదు. ఒకటి వ్యాపారం చేయాలి, బిజినెస్. మనిషి ముందుకు రావాలంటే బిజినెస్ చేయాలి, సొంతంగా ఏదైనా చేయాలి. కానీ శాలరీ మీద పనిచేసే వాళ్ళు చాలా కష్టమే. శాలరీ బేస్ అంటే ఎక్కువగా శాలరీలు ఉండాలి. ఇంజనీర్ స్థాయిలో ఉంటే అప్పుడు ఏదన్నా ప్రశాంతంగా ఉద్యోగం చేసాము, వచ్చి ఇంట్లో పడుకున్నాము అనేసి ఉంటుంది. లేదంటే ప్రశాంతత ఉండదు. మనిషి జీవితాంతం పార్కులు ఆడాల్సిందే, పోకులు ఆడాల్సిందే, తప్పదు. ఇప్పుడు కోయట్లోని ఫాహిల్ ఏరియాకి వచ్చిన్నాను. ఇంతకుముందు వచ్చేసి మాలియాలో ఉండే సీసైడ్ ఏరియా చూశారు. ఇప్పుడు ఇది కోయట్లో ఫాహిల్ ఏరియా అన్నమాట. ఇక్కడ అంటే ఇది కోయట్కి ఇటు పక్క లాస్ట్లో ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇది సిటీ. ఇక్కడ గోల్డ్ షాపులు అన్నీ ఉంటాయి.
ఇది కూడా చాలా పెద్దదే. కువైట్లో పాత బిల్డింగ్లో మిగిలిన వాటిలో ఇవి కొన్ని ఉన్నాయి, పాత షాపులు. ఇవి మిగతావన్నీ దాదాపు పడగొట్టేశారు. ఇవన్నీ పాత షాపులు అన్నమాట, పాత కట్టడాలు. ఇదంతా మెడికల్స్ డిపార్ట్మెంట్, డాక్టర్లు అందరూ ఇక్కడనే ఉంటారు. చూస్తున్నారు కదా. ఇదంతా మెడికల్ డిపార్ట్మెంట్. పైన కింద ట్రావెల్స్ ఉన్నాయి, ఫార్మసీస్, గోల్డ్ షాప్స్ అవి ఉన్నాయి. ఇవంతా పాతవి. అక్కడ కనిపిస్తుంది చూసారా టవర్, అది కొత్తగా కట్టింది. ఇవన్నీ గోల్డ్ షాప్స్, ఎప్పుడు కొడతారో తెలియదు. ఒకప్పట్లో ఇక్కడ ఏమి ఉండేది కాదు, దాదాపు 25 ఏళ్ళ ముందర. ఇవే ఉండేవి, చిన్న చిన్న కొట్లుగా ఉండేటివి. ఇప్పుడు కొత్తగా మాల్స్ అన్నీ కట్టేశారు. खूबसूरत है मस्जिद है, माशाअल्लाह माशाअल्लाह. కువైట్లో కూడా సేమ్ మన ఇండియా లాగానే, మన ఆటో వాళ్ళు ఎలాగ షేర్ ఆటోలో పిలుస్తారో అలాగే ట్యాక్సీలు పెట్టుకునేసి ప్యాసింజర్లు పిలుస్తున్నారు. సేమ్ అలాగనే ఉంది, పెద్ద తేడా ఏం లేదు. కాకపోతే ఇక్కడ కాస్త రోడ్లు గట్రా పెద్దవిగా ఉన్నాయి, మిగతా అంతా సేమ్ టు సేమ్. మనకు ఆటోలు తిరుగుతున్నాయి, ఇక్కడ ట్యాక్సీలు తిరుగుతున్నాయి, షేర్ ట్యాక్సీలు. అంతా బంగ్లాదేశీలు ఉన్నారు, పాకిస్తానీలు ఉన్నారు, మన ఇండియా వాళ్ళు కూడా ఉన్నారు. బంగ్లాదేశీలు ఎక్కువగా అనిపిస్తున్నారు నాకు ఇక్కడ. చూడండి, ఇవన్నీ ట్యాక్సీలు. ఇది మెయిన్ రోడ్డు. ఇది టౌన్ బస్సు. మన ఇండియాలో ఎలాగైతే లోకల్ టౌన్ బస్సులు తిరుగుతాయో అలాగే కువైట్లో టౌన్ బస్సు డబుల్ డెక్కంది. మన కింద ఉన్నాం, పైకి వెళ్ళలేదు. మనకి ఇండియాలో జనాలు ఎలాగ గర్దీగా ఉంటారు, ఆటోలు ఎలాగ ఫుల్గా ఉంటాయి, ఇక్కడ ట్యాక్సీలు, కార్లు ఫుల్గా ఉన్నాయి. మనుషులు తక్కువ కనిపిస్తున్నారు. మనుషుల కన్నా ఎక్కువగా కువైట్లో కార్లు కనిపిస్తున్నాయి, జీపులు కనిపిస్తున్నాయి. జీపులు అంటే మన మామూలు జీపులు కాదండి బాబోయ్, పెద్ద పెద్దవి, హమ్మూరు ఇలాంటివి. జనాలు కొద్దిగానే ఉన్నారు, ప్రతి ఒక్కరి దగ్గర కార్లు ఉన్నాయి. ఇక్కడ మన ఇండియా వాళ్ళు, బంగ్లాదేశీలు బయట దేశం నుంచి ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర కూడా ప్రతి ఒక్కరి దగ్గర కార్లు ఉన్నాయి కువైట్లో. కానీ మనం సరదాగా టౌన్ బస్ ప్రయాణం చేస్తున్నాం. టౌన్ బస్ ప్రయాణం బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది. అప్పుడప్పుడు ఇది ఎంజాయ్ చేయాలి కదా. చూసారా, టౌన్ బస్లో వెళ్తూ
టెన్షన్ ఫ్రీగా హ్యాపీగా కూర్చొని చూడండి ఎంత బిజీగా ఉండదో. ఈ బిజీలో మనం ట్యాక్సీలు ఎక్కేసి వాళ్ళు హారన్లు కొట్టుకుంటూ ఓఫ్ మెంటల్ ఎక్కిపోతుంది. అదే టౌన్ బస్లో అయితే హ్యాపీ, పెద్ద సీట్లు ఉన్నాయి, హ్యాపీగా కూర్చున్నాము. ఇవి కూడా ఎంజాయ్ చేయాలి అప్పుడప్పుడు. ఇది ఇక్కడ మనం గమ్యస్థలానికి వచ్చేసాం, బస్సు దిగేస్తాం. ఈ ఏరియా వచ్చేసి మంగఫ్ అంటారనమాట. చాలా బాగుంది కదా, అద్భుతంగా ఉన్నది కదా బిల్డింగ్లు కట్టరాను. ఇది మంగఫ్. ఓకే బాయ్ అండి, బాయ్, టేక్ కేర్. అందరూ బాగుండండి, జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ.